My name is Garima Chauhan. This will be my second movie, and I'm extremely blessed and thankful to Shobhaji, Vijay Kanishk Garu, Hanuman sir, and Shashank sir for taking me into this project. And we all need your blessings. Please bless us all, support us all, and I hope this becomes a super duper hit. We all need your support. Please do support us all. Thank you so much. సినిమా ఇండస్ట్రీకి కళ్ళు లాంటి పాత్రికేయ మిత్రులకి నమస్కారం. కలవరం ఆయే, కలవరము ఆయే. నిజంగా ఈ సినిమా నిర్మాతలకి, ఆర్టిస్టులు, కొత్త యంగ్స్టర్స్, హీరో గారికి, హీరోయిన్స్కి మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమా కథ నేను విన్నాను. ఇది ఒక బాలచంద్ర గారు, లేకపోతే క్రియేటివ్ డైరెక్టర్ భారతీయ రాజు గారు, అటువంటి మంచి క్రియేటివ్ డైరెక్టర్ చేయాల్సినటువంటి గొప్ప సినిమా ఇది. ప్రతి సీన్ కూడా చాలా క్యాచీగా ఉంది ఈ పిక్చరు. ముఖ్యంగా ఇటువంటి సినిమాలు బ్రతికించాలంటే మనకు కావాల్సింది చిన్న సినిమాలని బ్రతికించాలి. నాకు తెలిసి ఒక 15 ఏళ్ళ నుంచి చిన్న సినిమాలకి ఏ గవర్నమెంట్ చేసిందేమి లేదు. ఒక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చిన్న సినిమాలకు ఆయన చాలా సపోర్ట్ చేశారు. ప్రతి వాళ్ళు అది చేస్తావు ఇది చేస్తావు అంటారు, కానీ చిన్న సినిమాలకి ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు దయచేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళకి సినిమా మీద బాగా అవగాహన ఉంది. కనీసం ఇప్పుడైనా చిన్న సినిమాలకు 5 షోలు ఇవ్వాలి. మినీ థియేటర్లు కట్టడానికి వీళ్ళు వెసులుబాటు బాగా తోడ్పాటు కల్పిస్తే ఇటువంటి చిత్రాలు చాలా తయారవుతాయి. ఓన్లీ పెద్ద సినిమాలు తయారయ్యేది 5% అయితే చిన్న సినిమాలు సినిమా ఇండస్ట్రీలో తయారయ్యేది 95%. ఈ చిన్న సినిమాల వలన మీరు చూడండి, మీ ప్రెస్ మిత్రులు కానీ, గెస్టులు కానీ ఎంత కలకల్లాడుతుందో. ఎంతో పెద్ద సినిమా కన్నా కలకల్లాడుతూ ఈ ఓపెనింగ్ ప్రారంభోత్సవం అయింది. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. నేను ఈ మాటలన్నీ ముందు అనుకొని మాట్లాడదామని, కానీ వీళ్ళందరినీ చూసి సంతోషంగా వచ్చి, ఇటువంటి క్రియేటివ్ పిక్చర్స్ బ్రతకాలంటే, సినిమా ఇండస్ట్రీ మంచి పేరు ప్రఖ్యాతులు తావాలంటే ఇటువంటి నిర్మాతలు, ఇటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళు చేస్తుంటే ప్రభుత్వం కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అటువంటి అవకాశం ఉంటేనే ఇవాళ ఇటువంటి సినిమాలు క్రియేట్ అవుతాయి. ఒక చిన్న సినిమా నిలబడితే కొన్ని లక్షల మందికి ఉపయోగం కలుగుద్ది. అంచేత మనం మనస్ఫూర్తిగా చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా నావల్టీ సినిమా క్రియేట్ చేస్తారు. మీరు సపోజ్ చూడండి, పెద్ద సినిమాలు ఎంతసేపు కొట్టుకోటాలు, ఆ ఫైట్లు, ఆ సాంగ్స్ తప్ప సొసైటీకి పెద్దగా ఉపయోగపడే ఉండవు. బట్ చిన్న సినిమా ఎప్పుడు సొసైటీకి ఉపయోగపడే క్రియేటివ్ పిక్చర్లు తయారు చేస్తారు కొత్త డైరెక్టర్లు కానీ, కొత్త ఆర్టిస్టులు కానీ. ఎందుకంటే కొత్త రక్తం కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా నావల్టీ ఫిల్మ్స్ తయారవుతాయి. ఈ కథ విన్న వెంటనే మేడం ఖచ్చితంగా ఇది మనం చేద్దాం అన్నమా అని చెప్పి ఎంత స్పీడ్గా హీరో గారు కథ చెప్పడం, మేము చెన్నై వెళ్ళి హీరో గారు కూడా కథను చూసి ఇది ఇంప్రెస్ అయ్యి ఏం చేద్దామని చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా ఇంత ఎర్లీగా ఇది శోభా మేడం గారు కాబట్టి చేయగలిగారు. దీన్ని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కథ గురించి ఖచ్చితంగా మేడం మాట్లాడతారు. నేను ఫస్ట్ కథ చెప్పిన వెంటనే సార్ నా ఫ్రెండ్, ఈయన యాక్చువల్గా మేమిద్దరం కథను రెడీ చేసుకున్నాం. చెప్పిన వెంటనే చాలా బాగుంది అన్నమాట, మనం చేద్దాం దీన్ని, కొంచెం వెయిట్ చేయని చెప్పడం, ఇమీడియట్గా దాన్ని ఈ స్టేజ్ వరకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది సార్. అందరికీ నమస్కారం. వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్